అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథంలో యోనా 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అందులో యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురముకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణ గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దినము ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినముల వరకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును అతని మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు తన మనస్సును త్రిప్పుకొని పశ్చాత్తప్తుడే మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తన దుర్మార్గమును విడిచి తాను చేయు బలాత్కారము మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడే వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానే. 4వ అధ్యాయము 1 నుంచి. యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకుంటుని కదా. అందువలనే నీవు కటాక్షము జాలియు బహు శాంతమును అత్యంత కృపా గల దేవుడై ఉండి పశ్చాత్తపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీనుకు పారిపోతిని. నేనిక బ్రతుకును కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణము ఏమి సంభవించునో చూచుదనని ఆ నీడను కూర్చొని ఉండగా, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతడి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టు చూచి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయనగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెదను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టు గురించి న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను.